ఒక మ్యూజియంలో అనేక గ్రంథాలు పెట్టబడి ఉన్నాయి. ఆ గ్రంథాలను వీక్షించుటకు అనేక వీక్షకులు వస్తున్నారు. ఒక నాస్తికుడు అక్కడికి వచ్చి ఆ గ్రంథాలను పరిశీలించినప్పుడు ఏం జరిగిందంటే, అన్నిటికంటే పైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండటం చూశాడు. చూసిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఏంటి ఇన్ని గ్రంథాలు ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పైకి పెట్టారని చెప్పారు. చెప్పగానే అక్కడ ఒక దైవజనుడు ఆ మాటను విని ఆయన ఇలా సెలవిస్తున్నాడు, అన్నిటికంటే పైనున్న నామం కాబట్టి పరిశుద్ధ గ్రంథం పైన పెట్టబడిందని చెప్పారు. వెంటనే ఆ నాస్తికుడు ఏం చేశాడంటే, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఆ గ్రంథాల మధ్యలో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ గ్రంథాల మధ్యలో పెట్టాడో వెంటనే ఆ దైవజనుడు ఇలా చెప్తున్నాడు, నిజమే కదా, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన యేసుక్రీస్తు దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారని చెప్పాడు. తర్వాత ఆ యొక్క నాస్తికవాది చాలా కోపంతో ఆ మధ్యలో ఉన్న బైబిల్ని తీసేసి అన్నిటికంటే అడుగున పెట్టాడు. ఎప్పుడైతే ఆ క్రిందన పెట్టబడ్డాడో వెంటనే దైవసేవకుడు చెప్తున్నాడు, అన్నిటికీ మూలాధారము అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ పరిశుద్ధ గ్రంథమే కాబట్టి అది క్రింద పెట్టినా సరే దానికి విలువ తగ్గలేదు. నిజమే కదా, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా దాని విలువ తగ్గదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేక మంది భక్తుల ద్వారా రాయబడిన ఈ గ్రంథం కాబట్టి దీనికి ఎప్పటికీ కూడా వన్నె తగ్గదు, దీని విలువ ఇప్పటికీ కూడా తగ్గిపోదు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో వారి జీవితాల్లో గొప్ప వెలుగును చూడగలం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ మాటల్లో చెప్పలేనిది, చేతల్లో చూపలేనిది. పఠింప శ్రేష్ఠ గ్రంథము ఈ బైబిల్. కాబట్టి ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా అనునిత్యము దీన్ని ధ్యానించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప మార్పులు మనము చూడగలం. ఎవరు ఏ విషయంలో కూడా చింతించకుండా ప్రతి విషయంలో పరిశుద్ధ గ్రంథమును పఠించినట్లయితే వారి జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని వారి జీవితం సాఫీగా ఆనందంగా కొనసాగించగలరు.